హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నూనె వేసుకోండి. ఈ నూనె కాగేలోపు పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. నూనె కాగింది కదా, ఇప్పుడు ఈ నూనెలో పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఈ పచ్చడికి 15 పచ్చిమిరపకాయలు వాడుకుంటున్నాను. ఇది వేగేటప్పుడే కాస్త జీలకర్ర కూడా వేయండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కాస్త మగ్గనివ్వండి. ఇది మగ్గే సమయంలోనే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఇది మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసి మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, టమాటాలు మిక్సీ జార్లో వేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసుకుని మరొకసారి బరగ్గా మిక్సీ పట్టి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నూనె కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇది వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకుంటే టేస్టీ పచ్చడి రెడీ. నచ్చిందా? లైక్ చేయండి, కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్.